అంటే మేము మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, మీరేమంటే స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పాలి, నో కాంప్లికేషన్స్, నో డిప్లొమాటిక్. ఐ ట్రై మై బెస్ట్, నేను ట్రై చేస్తా. మా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, మీకు అందాల రాక్షసి మూవీ ఫస్ట్ మూవీతోనే మీరు బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టేశారు. తర్వాత మీరు ఎందుకు వేరే రోల్స్ చేశారు? అంటే మీకు మంచి స్క్రిప్ట్ వెతుక్కోవడం రాక, లేకపోతే టైమే బాలేక? అవకాశం దొరకడం అనేది చాలా పెద్ద విషయం ఇక్కడ. సో ఎక్కడో నేను బళ్ళారిలో స్మాల్ టౌన్ బాయ్ డాన్స్ టీచర్ గా ఉంటూ, నాకు ఆర్కుట్ అనే అప్పుడు ఆర్కుట్ ఉంది, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లైక్ ఇట్స్ బీన్ వెరీ ఈజీ హ్యాండీ కదా, అప్పుడు ఆర్కుట్ ఉండేది. ఆ టైంలో నా ఫోటోగ్రాఫ్ చూసి అనురాగపుడి నాకు అవకాశం ఇచ్చారు. సో అది బ్లాక్ బస్టర్ అవుతుందా ఏమవుతుందో తెలియదు, బట్ ఆపర్చునిటీ వచ్చింది. సో ఆపర్చునిటీని నేను ఉపయోగించుకున్నా. ఐ డిడ్ మై బెస్ట్ అండ్ ఆడియన్సెస్ హ్యావ్ గివెన్ దట్ లవ్. ఐ థింక్ తలరాత కాదు, ఏం లేదు, లక్ కూడా కాదు. ఐ థింక్ సమ్వేర్ ఎక్కడో లైఫ్ లో ఏదో మంచి చేసినట్టున్నా. సో ఆ ఆపర్చునిటీ నాకు వచ్చింది. సో ఐఎమ్ హియర్. అది ఓకే సార్, కానీ తర్వాత మూవీస్ ఎందుకు? నేను హీరోగా అవ్వాలని రాలేదు ఇక్కడ. యాక్చువల్లీ యాక్టర్ అవ్వాలని వచ్చాను, ఒక ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చాను. అండ్ దాని తగినట్టు ఐ థింక్ ఆడియన్సెస్ ఇప్పుడు రాగానే ద వే దేర్ ఎనర్జీ వాజ్ దేర్, ఐ థింక్ దట్ ఈస్ అ బిగ్ అప్లాస్ ఫర్ మీ. సో లైఫ్ లో అప్ డౌన్స్ ఉంటాయి, కొన్ని చాయిసెస్ ఉంటాయి, కొన్ని చాయిసెస్ చూస్ చేసుకోవడంలో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. అండ్ డిసిజన్ మేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హీరోగా లాంచ్ అయ్యాను. సో దాని తర్వాత హీరోగా లాంచ్ చేశారు, వర్కౌట్ కాలేదు. సో ఐ డిడ్ క్యారెక్టర్స్. తర్వాత ఇప్పుడు హీరోగా చేస్తున్నాను, క్యారెక్టర్స్ చేస్తున్నాను, విలన్ గా చేస్తున్నాను, క్యారెక్టర్స్ చేస్తున్నాను, అట్ ద సేమ్ టైం హీరోగా చేస్తున్నాను. సినిమా ఇస్ అ వెరీ బిగ్ ఓషన్ అండ్ హౌ ద ఆపర్చునిటీ కమ్స్ అలా మనం చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు మీరు చూస్తే ప్రతి సినిమాలో నేను చేసే ప్రతి రోల్ అయినా క్యారెక్టర్ అట్టు ఉంటుంది, మనతోని అలా ఉంటుంది. సో ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. బాబు మీరు ఏ రోల్ చేసినా వీ లవ్ నవీన్ చంద్ర. నాకు కొంతమంది చెప్పారు, అంటే ఇప్పుడు యూజువల్గా ప్రపోజ్ చేసేటప్పుడు అమ్మాయిలు వాచ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తారు, లేకపోతే ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేస్తారు. కానీ మీకెవరో అమ్మాయి అండర్వేర్ ఇచ్చి ప్రపోజ్ చేసిందంట, నిజమేనా? అంటే అండర్వేర్ ఒకటే ఇస్తే పర్లేదు, మరి ఇంకేం ఇచ్చింది? చాలా ఇచ్చారు. ఒక అమ్మాయి కదా, చాలా ఇచ్చారు, చాలా విషయాలు. అది ఇప్పుడు చెప్పకూడదు. ఒకటి మా దావత్ కోసం ఒకటి. ఆ టైంలో ఏమైందంటే, అప్పుడే నాకు తెలిసి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏదో కొంచెం కూడబెట్టుకున్న డబ్బుల్లో ఒక చిన్న స్విఫ్ట్ కార్ సెకండ్ హ్యాండ్ లో కొనుక్కున్నా. అది వైట్ కలర్ అనమాట. సో ఆ కార్ నాదని తెలిసి ఆ కార్ మొత్తం లిప్స్టిక్ లో సూర్య అని రాసి, ఫ్లవర్స్, అండర్వేర్, నీ క్యాప్. చెప్పండి ఏంటి? చెప్పకూడదు, మెడికల్ షాప్ లో దొరుకుతుంది. కాకపోతే దానివల్ల నాకు ఆ ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. సో నవీన్, మీరు బాలకృష్ణ గారితో యాక్ట్ చేశారు అండ్ అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ గారితో కూడా యాక్ట్ చేశారు. సో యూ హ్యావ్ టు పిక్ వన్ అని అంటే ఎవరిని పిక్ చేసుకుంటారు? బాబాయ్నా అబ్బాయినా? వన్ కదా, నందమూరి ఫ్యామిలీ. అలా కాదు, నో డిప్లొమాటిక్. లైక్ జై బాలయ్య గారు. Yes, NTR sir, like obviously he's here. I love him a lot. సరే, మీరు ఫైనల్ గా జై బాలయ్య లేకపోతే జై అబ్బాయ? జై బాలయ్య అబ్బాయి. సరే, మీరు పిక్ చేసుకోవట్లేదు కాబట్టి 2 fingers లో ఒకటి పట్టుకోండి, నేనే డిసైడ్ చేసేస్తా. ఒక్క ఫింగర్. ఓకే, మిడిల్ ఫింగర్. ఓకే, మీరేమనుకుంటున్నారు? సరే, జై బాలయ్య. జై బాలయ్య. సరే నవీన్, మీరు ఎక్కువ టెంపుల్స్ కి వెళ్తూ ఉంటారు కదా, ఎందుకు? మీ కెరియర్ బాగుంది, మీ ఫ్యామిలీ బాగుంది, అంతా బాగుంది కదా, దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం కోరుకుంటారు? ఊరికి అలా టెంపుల్స్ కి వెళ్తూ ఉంటారు కదా మీరు. లేదండి, నాకు మెయిన్ గా టెంపుల్స్ వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటంటే, స్పెషల్లీ ఓల్డ్ టెంపుల్స్. ఇప్పుడైతే కొత్త టెంపుల్స్ చాలా కట్టేశారు, కొత్త సిమెంట్లతో కట్టేశారు. అప్పుడైతే లైక్ ఏన్షియంట్ టెంపుల్స్ నాకు చాలా ఇష్టం. బికాస్ అక్కడ చాలా ఎనర్జీ ఉంటుంది లోపల. దేవుడు ఉన్న, ఇక్కడ దేవుడు, అన్ని దేవుడు ఒకటే. బట్ సర్టన్ ప్లేసెస్లో మన గ్రాండ్ ఫాదర్స్ నుంచి, ఫోర్ ఫాదర్స్ నుంచి, ఏన్షియంట్ పీపుల్ ఒక స్ట్రక్చర్ కట్టి ఉంటారు. ఆ స్ట్రక్చర్ దగ్గర నుంచి వచ్చే ఎనర్జీ మాత్రం అన్లిమిటెడ్. సో ఐ గో ఫర్ టెంపుల్ టు గెట్ దట్ ఎనర్జీ అండ్ రీజెన్యువేట్ మై సెల్ఫ్, అగైన్ కమ్ బ్యాక్ ఇన్ ద నార్మల్ లైఫ్, అంతే. సో నాకు ఈ క్వశ్చన్ అడగాలంటే చాలా బాధగా అనిపిస్తుంది నవీన్.
ఏమై ఉంటది అనుకుంటున్నారు? నాకు బాధేస్తుంది క్వశ్చన్ అడగక ముందే. అంటే మీకు పెళ్ళైంది కదా, అది ఎందుకు బాధపడాలి? అంటే అమ్మాయిలు బాధపడతారు మీకు పెళ్ళైందంటే. సంతోషపడతారు చాలా మంది. నాకు ఎందుకు పెళ్ళైన తర్వాత సంతోషపడతారు? చాలా మంది విష్ చేస్తారు నాకు చాలా బాగా. Like, నేను విష్ చేస్తా లోపల బాధ ఫీల్ అయ్యి కంగ్రాచులేషన్స్ నవీన్ అని. ఇప్పుడు నిజంగా బాధపడుతున్నావా? అయ్యో. ఎన్ని ఇయర్స్ అయింది మీకు మ్యారేజ్ అయ్యి? 4 years అయింది. వావ్. అయితే ఒక 4 మిస్టేక్స్ కన్ఫెస్ చేయండి మీ వైఫ్ గురించి. ఇయర్కి ఒక మిస్టేక్. మిస్టేక్ అని చెప్పను, కంప్లైంట్. నేను చేసిందే లైక్ తన కంప్లైంట్. తన మీద మీకున్న కంప్లైంట్. లేదు, కంప్లైంట్స్ లాంటివి అంటే మీరు జాగ్రత్త పడుతున్నారు చాలా. సీరియస్లీ చెప్తున్నా. అరే ఇఫ్ యూ నో యువర్ పార్ట్నర్ వెరీ వెల్, నిజంగా భయపడాల్సిన అవసరం లేదు, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, అండ్ రియల్ గా ఉంటే చాలు. ఐ డోంట్ థింక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ ఆర్ మిస్టేక్స్, బట్ ఐఎమ్ హ్యాపీ, బ్లెస్డ్ విత్ అ బేబీ బాయ్, అండ్ చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు ఇంకా ఫీల్ అవుతుంది. సరే మీరు చెప్పట్లేదు, యు ఆర్ సచ్ ఎ స్వీట్ హస్బెండ్ కాబట్టి ఒకసారి మీ వైఫ్ కి కాల్ చేసి మీ మీద ఉన్న 3 కంప్లైంట్స్ అడగండి. మీకు మలయాళం అర్థమైందంటే ఓకే, మలయాళం నాకు అర్థమవుతుంది. మలయాళం తమిళ్ అర్థమైందంటే ఓకే. ఓకే. வைஃப் கண்ணு, சொல்லுங்க. இப்போ நான் வந்து ஒரு ஷோல இருக்கேன். ஓகே. அర్థమైందా మీకు? అర్థమైందా? షోలో ఉన్నాను. எனக்கு உண்மையில ஒரு 4 கம்ப்ளைண்ட் சொல்லணுமா? என்ன இருக்கு? ஸ்பீக்கர்ல ஆன்ல இருக்கு. ఇవన్నీ చెప్పకూడదు. நான் உங்க மேல 4 கம்ப்ளைண்ட் சொல்லணும். இல்ல, நான் 4 கம்ப்ளைண்ட் சொல்லணுமா? ஏன் மேல? சொல்லுங்க. எதுவுமே இல்லையே கம்ப்ளைண்ட், நீ சொல்லி கொடு. ஐயோ, நான் சொல்லி கொடுக்கறேம்மா. ஓகே, கம்ப்ளைண்ட் நம்பர் 1, ஐ லவ் யூ. That is the complaint. కంప్లైంట్ నెంబర్ 2, ఐ లవ్ I యూ. love you. అక్కడ నుంచి కూడా మరి రిప్లై రావాలి కదా. యా, రిప్లై కుడుకులియా నీ? ఐ లవ్ యూ టూ, நான் சொல்லிருச்சேன். ఓకే, బాయ్ డా. బాయ్ బాయ్. నవ్ ఐ ఫీల్ సో జెలస్. ఇంకా మీలాంటి హస్బెండ్ అండ్ తనలాంటి వైఫ్ మీకు దొరికినందుకు. మీకు దొరుకుతారులేండి. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మీరు ఎంజాయ్ చేసిన ఒక 3 రూమర్స్ మీ గురించి చెప్పండి. నేను ఎంజాయ్ చేసిన రూమర్ వచ్చేసి యూట్యూబ్ లో నవీన్ చంద్ర లైఫ్ స్టైల్ అని ఉంది. చూస్తే నాదేదో పెద్ద బంగ్లా ఉంది, నాకు ల్యాంబోర్గిని కార్ ఉంది, అండ్ లగ్జరీ కార్స్, అండ్ నా లైఫ్ స్టైల్ మొత్తం యూట్యూబ్ లో రాశారనమాట. నిజంగా అలా ఉంటే బాగుంటుందేమో అనిపించింది, కానీ ఇప్పుడు ఇలా బాగున్నాను నేను. అదొక రూమర్. అండ్ అంతే. అంతేనా? నా మీద ఏ రూమర్ మీకు తెలుసా? నా గురించి ఏమైనా రూమర్ ఏంటి? అదే నవీన్కి ఎక్కువ రీతు అంటే ఇష్టం, అలాంటి రూమర్స్. ఓకే ఓకే ఓకే, రిలాక్స్. ఓ, సెకండ్ రూమర్ నా లైఫ్ లో. ఓకే, రీతు అంటే నాకు చాలా ఇష్టం అండి. అయ్యో, ఇంకొకసారి కెమెరాకి చెప్ప. రీతు అంటే నాకు ఇష్టం లేదని రీతునే చెప్పారు. వద్దు, ఫస్ట్ దే బెటర్. ఓకే, మీ వైఫ్ కి కూడా మీరు ఎప్పుడు అంటే కనీసం సంజయ్ ఇచ్చుకోలేదా ఈ రూమర్ నేను కాదు, అదంతా జస్ట్ రూమర్ అమ్మా అని? అలాంటి రూమర్ ఏం రాలేదు ఇప్పుడు దాకా. ఐ డోంట్ థింక్ మీకు ఏమైనా తెలుసా రూమర్? లేదు. అంటే మరి అదేంటో మాకు తెలిసిన రూమర్ ఏంటంటే మీకు ఎవరితోనో పెళ్ళి అయిపోయింది ఆల్రెడీ, అది విద్ది అని. సో ఎందుకండి? లైఫ్ బాగుంది, హ్యాపీగా ఉన్నా. వై మీరు భయపడుతున్నారు? భయపడాలి. భయం అనేది ఒక మంచి ఎమోషనే. ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ భయం ఉంటుంది. సో మీరు లావణ్య త్రిపాఠి గారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని నేను విన్నాను. సో ఇప్పుడు లావణ్య త్రిపాఠి గారేమో మెగా కోడలైపోయారు, అండ్ మీ ఫేవరెట్ హీరో మెగాస్టార్. సో మీకు ఏమన్నా అంటే ఈ మూవీ చేయొచ్చు, ఆ మూవీ చేయొచ్చు అని ఏమన్నా రికమెండేషన్స్ ఏమి చేయించుకోవట్లేదా మీరు? లేదండి, రికమెండేషన్ కంటే ఐ వాంట్ టు షేర్ వన్ థింగ్. మోర్ దెన్ లావణ్య, వరుణ్ తేజ్ గారు నాకు చాలా బాగా ఫ్రెండ్ అయిపోయారు వర్క్ స్పేస్ లో. బికాస్ గని చేసిన తర్వాత ఆయన చూస్ చేసే ప్రతి స్క్రిప్ట్ లో ఏదైనా ఒక సూపర్ క్యారెక్టర్, సూపర్ పర్ఫార్మెన్స్ రోల్ ఉంటే హీ ఫస్ట్ సజెస్ట్ మై నేమ్.
అండ్ ఇప్పుడు రీసెంట్గా మట్కా అని ఒక ఫిలిం లాంచ్ అయింది కదా, ఆ ఫిలింలో కూడా ఒక క్రేజీ రోల్ అండ్ హీ ఫెల్ట్ ఐ వుడ్ బి ద రైట్ పర్సన్ ఫర్ దాట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ వరుణ్ అండ్ లావణ్య. దే హ్యావ్ కమ్ టుగెదర్ అండ్ లివింగ్ their life happily. So I'm very happy. వావ్.